జిల్లాకు సంబంధించిన వార్తలు చూసుకున్నట్టయితే శ్రీశైలం ప్రధాన రహదారిలో మన్ననూరు ఆటో శాఖ టోల్గేట్. శ్రీశైలం పుణ్యక్షేత్రం వెళ్లాలంటే నల్లమల్ల ఆటో ప్రాంతాల్లో కొన్ని ఆంక్షలు భక్తుల ఇబ్బందికి పరంగా మారాయి. రాత్రి వేళల్లో ప్రధాన రహదారి మూసేస్తారు. మూల మలుపులు ఎత్తు పలుగుల్లో పగలు కూడా జాగ్రత్తగా ప్రయాణించాల్సి ఉంటుంది. ఎలివేటెడ్ కారిడార్ నిర్వహిస్తే ఇక ఇబ్బందులు ఉండవు. దీనికి కేంద్రం కూడా సుముఖత వ్యక్తం చేసినట్టు సమాచారం. సమస్యలకు పరిష్కార మార్గం. ఎలివేటెడ్ కారిడార్తో ఎన్నో సమస్యలకు పరిష్కారం లభించిందని శ్రీశైలం వెళ్లాలంటే హైదరాబాద్ శ్రీశైలం జాతీయ రహదారి 765 ప్రధాన మార్గం. అచ్చంపేట మండలం బ్రాహ్మణపల్లి ఘాట్ రోడ్ నుంచి మొదలయ్యే ఈ రహదారి గుట్టలు మూలలతో దట్టమైన అటవీ ప్రాంతం మీదుగా సాగుతుంది. నల్లమలలో వన్యప్రాణులకు ఇబ్బందులు కలగకుండా రాత్రి 9 నుంచి ఉదయం 6 గంటల వరకు మన్ననూరు దోమలపేట చెక్ పోస్టుల వద్ద వాహనాలు నిలిపివేస్తారు. దీనివల్ల రాకపోకలు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణిస్తే రాత్రి వేళలోనూ ప్రయాణం సాఫీగా సాగుతుందని, మూల మలుపులను తగ్గించే అవకాశం ఉండటంతో దూరభారం కూడా తగ్గుతుంది. సమయం దాదాపు 45 నిమిషాల దాకా ఆదా అవుతుందని అంచనా. వారంతో సెలవులు పండుగలు సమయంలో భక్తులు మల్లన్న దర్శనానికి పోటెత్తారు. రహదారి ఇరుగ్గా ఉండడంతో ట్రాఫిక్ సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు తెరిచినప్పుడు ట్రాఫిక్ సమస్యగా మారుతుంది. రహదారి విస్తరణకు గతంలో ప్రయత్నాలు చేసిన అమరాబాద్ టైగర్ రిజర్వ్ ఉండడంతో అనుమతులకు ఆటంకం కలిగింది. దీన్ని అధిగమించేందుకు 30 అడుగుల ఎత్తుతో ఎలివేటెడ్ కారిడార్ ప్రదర్శిస్తూ 4 వరుసలతో నిర్మించనున్న ఈ మార్గంలో వన్యప్రాణులకు ఇబ్బంది ఉండవని భావిస్తున్నారు. పైనుంచి కారిడార్ వెళ్తుంటే అడవుల్లో అవి స్వేచ్ఛగా తిరుగుతాయని అంచనా వేస్తున్నారు. 55 కిలోమీటర్ల పొడవు ఎలివేటెడ్ కారిడార్ ఉంటుంది. అచ్చంపేట్ మండలం బ్రాహ్మణపల్లి మొదలవి అమరాబాద్ మండలం మన్ననూరు, వటాలపల్లి, దోమలపేట సమీప గ్రామాల నుంచి పాతాల గంగా వరకు నిర్మించే ఈ అవకాశాలున్నాయి. 7,668 కోట్లతో ప్రతిపాదనలు రూపొందించారు. త్వరలో కేంద్రం నుంచి అధికార ప్రకటన వచ్చే అవకాశం ఉంది. అలైన్మెంట్ సర్వే, డిపిఆర్ భూసేకరణ అనంతరం పనులు పట్టలెక్కుతాయి. ఇదే విషయంపై జాతీయ రహదారుల శాఖ చెందిన ఓ అధికారిని సంప్రదించగా ఇదివరకే ప్రతిపాదనలు కేంద్రానికి పంపామని, అక్కడి నుంచి అధికార ప్రకటన రావాల్సి ఉందని తెలిపారు. నిజంగా ఒకవేళ ఎలివేటెడ్ కారిడార్ కూడా అనుమతులు వస్తే శ్రీశైలం వెళ్ళే భక్తులు కావచ్చు, శ్రీశైలం వెళ్ళే ఇతర ఎవరైనా కావచ్చు, రహదారి చూసుకున్నట్టయితే దాదాపు మొత్తం మూలమలుపుతో ఘాట్ సెక్షన్లతో రహదారి ఉంటుంది. కానీ ఎలివేటెడ్ కారిడార్ గిట్ట ఒకవేళ అనుమతులు వస్తే సాఫీగా 45 నిమిషాల్లో శ్రీశైలం వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి తక్షణమే ఏదైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్రతిపాదనకు కేంద్రం అనుమతులు ఇస్తుందని కోరుతూ, మరి నిజానికి శ్రీశైలం అడవుల్లో ఉన్నటువంటి అమరావతి టైగర్ రిజర్వ్ వన్యప్రాణులకు ఇబ్బంది కలగకుండా ఉదయం 6 గంటల వరకు రాత్రి 9 గంటల నుంచి అక్కడ రోడ్ మార్గం బంద్ ఉంటుంది. మరి నిజంగా ఒకవేళ ఎలివేటెడ్ కారిడార్ గిట్ట అనుమతులు వస్తే 24 అవర్స్ వాహనాలు తిరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మనకు ఎలివేటెడ్ కారిడార్ రావాలని మనం కోరుతున్నాం.